హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఇరాన్కి, ఇజ్రాయెల్, అమెరికాకి మధ్య చాలా భారీ ఎత్తున యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలోనే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ని ఏమైనా చాలా తక్కువగా అంచనా వేసాయా అనే అనుమానాలు మనకి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని చూస్తే అర్థమయ్యే అవకాశం ఉంది. అసలు ఇక్కడ ఇరాన్ని అమెరికా ఏ విషయంలో తక్కువగా అంచనా వేసింది, అసలు అమెరికా లక్ష్యాలు ఏమిటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే. అమెరికా మొట్టమొదటిసారిగా ఇరాన్ మీద దాడి చేసేటప్పటికి ఇరాన్కి, అమెరికాకి మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంలో జెనీవాలోనే చర్చలు సాగుతున్నాయి. ఒక పక్క చర్చలు సాగుతుండగానే అమెరికా ఇరాన్ మీద చాలా భారీ ఎత్తున దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో మొదటి గంటలోనే ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గారు, అదేవిధంగా ఆయన తరువాత ఉన్న దాదాపు ఒక 40 మంది భద్రతా అధికారులు అందరూ చనిపోవడం జరిగింది. ఇక్కడ అమెరికా ఆలోచించిన విషయం ఏంటంటే, ఏదో విధంగా ఈ ఖమేనీని చంపివేయడం జరిగితే అప్పుడు ఇరాన్కి నాయకత్వ లోపం వస్తుంది. ఆ తరువాత ఉన్న అధికారులను కూడా మనం మొట్టుపెట్టేసామంటే పూర్తిగా ఇరాన్లో దిశానిర్దేశం చేసే వ్యక్తి అనేది లేకుండా పోతారు. దీంతో ఇరాన్ పూర్తిగా మన అదుపాజ్ఞంలోకి వస్తుందని అమెరికా ఊహించడం జరిగింది. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అమెరికా అనుకున్నట్టుగానే ఖమేనీతో పాటు దాదాపు 40 మంది ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తుల్ని హత్య చేయడం జరిగింది. అంటే యుద్ధంలో వాళ్ళని చంపివేయడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళందరూ లేకపోయినా సరే ఇరాన్కి ఉన్న అతిపెద్ద బలం ఐఆర్జిఎస్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గ్రూప్. దీనికి సంబంధించి దాదాపు 2 లక్షల మంది సైనికులు ఈ ఇస్లామిక్ పార్టీని, ముఖ్యంగా ఖమేనీ అడుగుజాడల్లో నడిచే వ్యక్తులు. వీళ్ళ మీద ఎవరికి అదుపాజ్ఞలు ఉండవు. వీళ్ళు డైరెక్ట్గా ఖమేనీ కిందనే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళలోని చాలా వరకు గ్రూపులుగా విభజించేసి ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క లక్ష్యాన్ని ఈ యుద్ధం జరగడానికి చాలా ముందుగానే ఖమేనీ గారు అప్పచెప్పడం జరిగింది. మనకి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ పక్కనున్న దేశాల మీద, గల్ఫ్ దేశాల మీద కూడా ఇరాన్ దాడులు చేయడం జరిగింది. దానికి ఆయన క్షమాపణ చెబుతూ భవిష్యత్తులో ఆ దేశాల మీద మేము దాడులు చేయం, కేవలం మా మీద అమెరికా ఆ దేశాలని, ప్రాంతాలను ఉపయోగించుకొని దాడులు చేస్తుంది కాబట్టి చేసాం, భవిష్యత్తులో ఈ యుఏఈ మీద కానీ, కువైట్ మీద కానీ, ఖతార్ మీద కానీ, సౌదీ అరేబియా మీద కానీ దాడులు చెయ్యము అని చెప్పడం జరిగింది పత్రికాముఖంగా కూడా. కానీ ఆ తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడికి ఈ ఐఆర్జిఎస్, ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గ్రూప్కి మధ్య సరైన కోఆర్డినేషన్ లేదని అర్థమైపోతుంది. ఇక్కడ ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గ్రూప్కి సంబంధించిన సభ్యులకి ఆల్రెడీ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇరాన్కి సంబంధించిన చాలా వరకు ఆయుధాలు ఉంటాయి. దీంతో వీళ్ళు దాడులు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ అని అయతుల్లా అలీ ఖమేనీ గారి కొడుకునే వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయంగా కూడా అమెరికా చాలా తప్పుడు అంచనా చేయడం జరిగింది. ఒకసారి ఖమేనీ కానీ చనిపోతే ఆయనకి సంబంధించిన ఎవరు కూడా నాయకత్వాన్ని కానీ అంగీకరిస్తే వాళ్ళను కూడా చంపేస్తామని వాళ్ళు ఒక హుకుం జారీ చేశారు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఇరాను ఈ ముస్తఫా
ఖమేనీ గారిని సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఇక్కడ అమెరికా ఊహించింది ఏంటంటే, ఒకసారి ఈ ఖమేనీ వీళ్ళకి సంబంధించిన 40 మంది వ్యక్తులు చనిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళ దగ్గర ఆయుధాలను కూడా చాలా వరకు ధ్వంసం చేశాం కాబట్టి అతి త్వరలో ఇరాన్ లొంగిపోతుందని ఊహించుకున్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇరాను చిన్న చిన్న క్షిపణులు ఉపయోగించుకొని చుట్టుపక్కల ఉన్న దేశాల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఈ దేశాల నుంచే అమెరికా తన సైన్యాన్ని అక్కడ ఉంచి ఈ దుబాయ్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, బెహ్రైన్ నుంచి వాళ్ళ సైనిక స్థావరాలు ఏర్పరచుకొని అక్కడి నుంచే ఇరాన్ దాడి చేయడం జరిగింది. దీంతో ఇరాన్ ఆ దేశాల మీద దాడులు చేయడంతో చాలా వరకు ఆ దేశాల నుంచి అమెరికా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దీనితో ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచానికి దాదాపు 60% పైగా ఆయిల్ అనేది సరఫరా జరుగుతుంది. ఇక్కడ ఈ హర్మూజ్ జలసంధి మూసివేయడంతో ప్రస్తుతం ఈ గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే ఆయిల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఈ ఆసియా దేశాలన్నీ చాలా వరకు చమురు ఇబ్బందుల్లో పడడం జరిగింది. పక్కన ఉన్న పాకిస్తాను, బంగ్లాదేశ్, మన దేశం కూడా ఆల్రెడీ ఈ గ్యాస్ రేట్లు పెంచడం జరిగింది. కమర్షియల్ గ్యాస్ని నిలుపుదల చేయడం జరిగింది. ఈ విధంగా చాలా దేశాల మీద ఈ ఆయిల్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాకపోతే ఇది అమెరికా ఇంతకు ముందు ఊహించలేదు. ఏదో 2-3 రోజుల్లో యుద్ధాన్ని ముగించేస్తాము కాబట్టి పెద్దగా ఏ దేశాలకు కూడా దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉండదు అని ఊహించారు. కానీ ఇక్కడ ఇరాన్ చేస్తున్న దాడుల వలన ఇప్పటికే 11 రోజులు అయిపోయి ఇప్పటికీ ఇరాన్ ఏమాత్రం తగ్గటం లేదు. మేము భారీ ఎత్తున ఎదురుదాడులు చేస్తామనే అంటుంది. ఇప్పటికీ ఆయిల్ రిఫైనరీస్ చాలా వరకు మూతపడడం జరిగింది. దీనితో చాలా దేశాలు ఈ ఆయిల్ సంక్షోభం వచ్చి ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది. దీనితో మిగతా దేశాల నుంచి కూడా అమెరికా మీద ఒత్తిడి రోజు రోజుకి పెరిగిపోయే అవకాశం ఉంది. కాకపోతే అమెరికా ఈ దిశగా దాడి చేసేటప్పుడు ఆలోచన చేయలేదు. ఇంత ఎక్కువ రోజులు యుద్ధం చేయవలసి వస్తుందని అమెరికా కూడా ఊహించలేదు. ప్రస్తుతం ఇది ఇంకెన్ని రోజులు జరుగుతుందో అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇది 3-4 వారాలు జరగచ్చు, లేదంటే 6-7 వారాలు జరగచ్చు. ఇక్కడ యుద్ధం ప్రారంభించడం వరకే మన చేతుల్లో ఉంది. అది ఎప్పుడు ఏ టన్ తీసుకుంటుంది అనేది అది కాలమే నిర్ణయించాలి తప్ప ఎవరు దాన్ని నిర్ణయించే శక్తి ఉండదు. అమెరికా ఏంటంటే అంతా తమ కంట్రోల్లోనే ఉంటుంది. అక్కడ దాదాపు 40 మంది ఉన్నత వ్యక్తుల్ని అంతమొందించాం కాబట్టి అంతా మన చేతుల్లోకి వచ్చేస్తుందని ఊహించుకుంది. కానీ అది రాకపోగా మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. మరి భవిష్యత్తులో ఈ ఒత్తిడికి తల ఒగ్గి ఈ ఇరాన్ మీద దాడుల్ని ఏమైనా అమెరికా ఆపుతుందా, లేదంటే వాళ్ళతో ఏమైనా ద్వైపాక్షిక చర్చలకి సిద్ధపడుతుందా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.